1971 సంవత్సరం వరకు మనం వివిధ రాజ సంస్థానాలకి పెన్షన్లు ఇచ్చాం. రాజభరణాలు అంటారు తెలుగులో. అవును. పటేల్ గారు వివిధ సంస్థానాలన్నింటినీ భారతదేశంలో కలిపారు. నిజాం సంస్థానం కానీ, ఇప్పుడు వివిధ మైసూర్ సంస్థానం, ఇలా సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. వీటికి మనం పెన్షన్లు ఇచ్చాము. అరే వీళ్ళ రాజ సంస్థానాల దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి కదా, వీళ్ళ కింద పెన్షన్ అని గవర్నమెంట్ ఆలోచించింది. 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు 26వ రాజ్యాంగ సవరణ ద్వారా నిలిపేశారు, పెన్షన్లు నిలిపేశారు. కాలానుగుణంగా మన చట్టాలన్నీ సవరించుకుంటూ వచ్చాం. నేను అనేది ఏంటి, అయ్యా కాలానుగుణంగా మన చట్టాలు సవరించుకుంటూ వస్తున్నాం కదా, ఇప్పుడు మీరు 2 పెన్షన్లు ఎందుకు, మీ చట్టంలో వెసులుబాటు ఉంది, మీకు తీసుకుంటున్నారు, తప్పు లేదు, కానీ చట్టం సవరించమని నేను పోరాడుతున్నాను. చట్టాన్ని సవరించండి, ఒకటి తీసుకోండి అని పోరాడుతున్నాను. మనం వాటర్ బాటిల్ కొంటే అందులో ₹1 మనం పన్ను కడతాం సార్ ప్రభుత్వానికి. ఇలా ప్రజల పన్నుల ద్వారా 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. భారతదేశంలో నివసించే ప్రతి పౌరునికి ప్రశ్నించే హక్కు ఉంది సార్. స్వచ్ఛందంగా వదులుకున్నా వదులుకోకపోయినా ఖచ్చితంగా త్వరలో వచ్చే వర్షాకాల సమావేశాల్లో, అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో చట్టసభ తీసుకొని వస్తాం. 2 రాష్ట్రాల్లో, తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన తర్వాత వచ్చే శీతాకాల సమావేశాలు ఢిల్లీలో పోరాడతాం దేశవ్యాప్తంగా. ఓకే, ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో, మీరు ఫోకస్ ఆంధ్రప్రదేశ్లో చేశారు కదా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకే, ఎవరెవరు తీసుకుంటున్నారు 2 పెన్షన్లు? అంటే సింగిల్ పెన్షన్ తీసుకునే వాళ్ళని మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు సార్. ఓకే, 2 మన టార్గెట్, మన మెయిన్ ఫోకస్ కానీ మన లక్ష్యం కానీ, ఓకే, ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ మాత్రమే ఉండాలి. 1 పొలిటీషియన్ 1 పెన్షన్ సార్. వాళ్ళు